భర్త చనిపోయిన అమ్మాయి పెళ్లి, పేరంటాలు లాంటి శుభకార్యాలకి వెళ్ళకూడదు. ఈ మాట వెనక నిజమెంత ఉంది? ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను. ఇది దేవుడు పెట్టిన రూల్ అయితే అస్సలు కాదు. మన సనాతన ధర్మంలో కూడా ఒక విధో ఇలాంటి కార్యక్రమాలకి అస్సలు వెళ్ళకూడదని స్ట్రిక్ట్ రూల్ కూడా ఎక్కడ లేదు. పూర్వంలో అయినా ఇప్పుడైనా పెళ్లి అంటే ఒక హ్యాపీ మూమెంట్, ఫ్యామిలీ, సంతానం, ఇలా ఫ్యూచర్ ని సెలబ్రేట్ చేస్తారు. అలాంటి ఈవెంట్స్ కి ఒక భర్త చనిపోయిన అమ్మాయిని పిలవరు అండ్ రారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి డీప్ పెయిన్ లో ఉంటుంది. భర్త చనిపోయి ఎమోషనల్ గా కూడా చాలా వీక్ స్టేజ్ లో ఉంటుంది. అలాంటి టైంలో పెళ్లి లాంటి సెలబ్రేషన్ కి వెళ్తే ఆ సెలబ్రేషన్ లాంటివి చూసి ఆమె ఇంకా బాధపడొచ్చు. పాస్ట్ కూడా గుర్తుకు వచ్చి నా లైఫ్ ఇలా ఉండాలి కానీ ఇలా అయిపోయిందని చాలా ఫీల్ అవుతుంది. అందుకే మన వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే ఆమెని కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలని, ఆమె పెయిన్ ని పదే పదే ఇలాంటి సెలబ్రేషన్స్ వల్ల ట్రిగ్గర్ చేయకూడదని ఆలోచించి ఆ అమ్మాయిని కొంతకాలం ఇలాంటి వాటి నుండి ప్రొటెక్ట్ చేశారు. ఆ పద్ధతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే జనాలు ఒరిజినల్ రీజన్ ని మర్చిపోయారు. ప్రొటెక్షన్ ఏమో రెస్ట్రిక్షన్ గా మార్చారు, రెస్పెక్ట్ నేమో భయంగా మార్చారు. ఆ భర్త చనిపోయిన అమ్మాయిని ఒక అశుభంగా చూసి వారు పెళ్లిళ్ళు, పేరెంటాలకి వెళ్ళినా అండ్ ఒకవేళ వాళ్ళు దీవించినా చెడు జరుగుతుంది అని గుడ్డిగా నమ్మి వారిని ఇంకా అవమానిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. మన సనాతన ధర్మం కూడా ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పింది, దూరం పెట్టమని కాదు.